వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పసికందును కుక్కలు పీక్కుతిన్న ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పసికందు ఘటనపై ఏసీపీ నందిరం నాయక్ బిగ్ టీవీతో మాట్లాడారు. పసికందు వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ఎంజీఎంలో మొత్తం 2 సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయని, వాటిని అనలైజ్ చేస్తున్నామని చెప్పారు. బతుకున్న పసికందును తిన్నాయా లేదా అనేది పోస్టుమార్టం రిపోర్ట్లో తెలుస్తుందని ఏసీపీ అన్నారు. ఎంజీఎం నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో పసిపిల్లలు ఎవరూ మిస్ కాలేదని, డిశ్చార్జ్ అయిన పిల్లల వివరాలపైన ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. ఫోరెన్సిక్ ప్రైమరీ రిపోర్టు తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని ఏసీపీ నందిరామ్ నాయక్ వెల్లడించారు. ఈరోజు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఎంజీఎం ప్రెమిసెస్లో ఉన్నటువంటి పోలీస్ అవుట్ పోస్ట్ ప్రక్కన కొద్ది దూరంలో ఎక్కడైతే పేషెంట్స్ కానీ లేకుంటే వాళ్ళ తాలూకా మనుషులు ఎవరైతే వెళ్ళినటువంటి ఏరియాలో కొంచెం చెట్లు ఉన్నటువంటి ఏరియాలో అప్పుడే న్యూలీ బార్న్ బేబీను కుక్కలు తింటా ఉంటే అక్కడే డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ చూసి వెంటనే పరిగెత్తి ఆ కుక్కలను కొట్టి పంపించేశారు. అప్పటికే బేబీ యొక్క లోయర్ అబ్డామినల్ పార్ట్ ఆ ఏరియా కూడా అన్ని డాగ్స్ తినేశాయి. వెంటనే అప్పటికే చనిపోయి ఉన్నది. ఎంజీఎం మన మార్చురీకి బేబీని షిఫ్ట్ చేయడం జరిగింది. చనిపోయినటువంటి బేబీ మీద కుక్కలు అటాక్ చేశాయా లేకుంటే బ్రతికి ఉన్నటువంటి బేబీ మీద అటాక్ చేశాయా అనేటువంటిది కొంత ఎంక్వైరీ చేయాల్సి ఉన్నది. తర్వాత మేము ఈరోజు అదే పిల్లల వార్డుకి వెళ్ళి రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేశాము. ఈరోజు 6 బేబీస్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. వాళ్ళ తాలూకా వాళ్లకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నట్టుగా మాకు సమాచారం అందింది. సో దీని మీద మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్